ఫ్రెండ్స్, డిస్ప్లే మీద ఫోటో చూస్తున్నారు కదా, ఇలాంటి ఫొటోస్ చాట్‌జీపీటీ యాప్‌లో మీ ఫొటోస్‌తో ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫొటోస్‌తో ఎలా చేసుకుంటారో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. ప్రాంప్ట్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెకండ్ ఇది దాని మీద క్లిక్ చేసుకొని ఏం సెర్చ్ చేస్తారంటే BCP4 అని టైప్ చేస్తే మీకు ప్రాంప్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది స్క్రీన్ పైన మీకు ఏం అని టైప్ చేయాలో అది కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ప్రాంప్ట్ వచ్చిన తర్వాత లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాపీది, దాని మీద క్లిక్ చేస్తే ప్రాంప్ట్ అయితే కాపీ అవుతుంది. అయిన తర్వాత చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, కింద దీని మీద క్లిక్ చేయండి. ఫొటోస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అని కనిపిస్తాయి. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని చూడండి, ఎక్కడుందో చూసుకోండి. మీరు యాడ్ చేయాల్సిన ఫోటో మీద ఈ విధంగా క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కింద డన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఆస్క్ చాట్‌జీపీటీ కాడ లాంగ్ ప్రెస్ చేయండి, లేకపోతే డబుల్ ట్యాప్ చేసినా మీకు ఈ ఆప్షన్స్లో పేస్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పైకి వచ్చినట్లయితే ఇక్కడ పేరు ఉంటుంది. మీరు ఆ పేరు ఎరేజ్ చేసేసి మీ పేరు టైప్ చేసుకోండి. మళ్ళీ సెండ్ చేస్తే ఫోటో అనేది కొంచెం టైం తీసుకుంటుంది జనరేట్ చేయడానికి. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోటో జనరేట్ అయిన తర్వాత ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి అయితే డౌన్లోడ్ అయిపోయేసి ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. మీ మొబైల్లో సేవ్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి మీ గ్యాలరీలోకి అయితే వెళ్ళేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.